తల మెడ వెన్నుముక నిటారుగుంచాలి. మేడం మీరు ముందు కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకోండి. ఎవరిని వస్తే ఇలా పంపించేయండి. 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి. అలా శ్వాసలు తీసుకుంటూ విడిచిపెడుతూ ఉండండి. శ్వాస పైనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. డీప్ ఇన్హేల్, గాఢంగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. జెంట్స్ ఎవరు వచ్చినా ఇక్కడ నా దగ్గరికి పంపించండి. లెఫ్ట్ స్టేజ్కి రైట్ సైడ్లోకి. చిన్న రిలాక్సేషన్ చెప్పమంటారా మేడం? లేకపోతే రిలాక్సేషన్ చెప్పమంటారా ఏదన్నా? సో కళ్ళు మూసుకున్నారు కదా అందరు కూడా. తల మెడ వెన్నుముక నిటారుగుంచండి. ఒక చిన్న రిలాక్సేషన్ చేద్దాం. సాధారణంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. చిన్న యోగ నిద్ర చేద్దాం. మీ ముఖ భాగాల్ని గమనించండి. ఐబ్రోస్, కనురెప్పలు, ముక్కు భాగాన్ని, దాని యొక్క సైజ్, కలర్ ఏ విధంగా ఉంటుందో మీరు ఆ భావన చేసుకుంటూ ఉండాలి. పెదవులు, గెడ్డం, దవడ భాగం, తల, తల వెనుక, వెన్నుముక పూర్తిగా రిలాక్స్డ్గా అవుతున్నట్టుగా, ప్రశాంతంగా ఉన్నట్టుగా మానసిక భావన చేయండి. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా ముందుగా వద్దాం. మీ కుడి భుజాన్ని గమనించండి. మీ కుడి భుజం ఏ రంగులో ఉంటుందో, ఏ సైజులో ఉంటుందో ఒకసారి మానసిక భావన చేయండి. మీ కుడి భుజం ఏ సైజులో ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోవాలి. కుడి మోచేయి, మీ కుడి మోచేయి ఏ సైజులో ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో ఒకసారి భావన చేసుకోండి. మానసిక భావన చేసుకుంటూ ఉండాలి. కుడి చేతి మణిబంధం, రిస్ట్, దాని యొక్క రంగు, సైజు మానసిక భావన చేయండి. అదేవిధంగా మీ కుడి చేతి యొక్క బొటన వేలు ఏ రంగులో ఉంటుందో, ఏ సైజులో ఉంటుందో ఒకసారి భావన చేసుకోండి. మీ కుడి చేతి యొక్క బొటన వేలు, చూపుడు వేలు, దాని యొక్క రంగు, సైజు భావన చేసుకుంటూ ఉండాలి. కుడి చేతి యొక్క మధ్య వేలు, కుడి చేతి యొక్క ఉంగరపు వేలు, అదేవిధంగా కుడి చేతి యొక్క చిటికిన వేలు. ఇప్పుడు మీ కుడి చేతి యొక్క 5 వేళ్ళ మొత్తాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి.
భావన చేయండి. మీ కుడి చేతి యొక్క 5 వేళ్ళు ఏ సైజులో ఉంటాయో, ఏ రంగులో ఉంటాయో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీ కుడి చేతి యొక్క 5 వేళ్ళు. దాని యొక్క సైజ్, కలర్ మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి అలా పైకి వస్తూ కుడి చేతి మణిబంధం, వ్రిస్ట్, కుడి మోచేయి, దాని యొక్క రంగు, సైజ్ మీరు భావన చేసుకోవాలి. కుడి భుజము, కంఠస్థానం, మీ కంఠస్థానం ఏ రంగులో ఉంటుందో, ఎంత సైజులో ఉంటుందో ఒక్కసారి భావన చేసుకోండి. మానసిక భావన చేయండి. ఇప్పుడు ఎడమ వైపుకి రండి. ఎడమ భుజము, మీ ఎడమ భుజము సైజ్, కలర్ భావన చేసుకోవాలి. ఎడమ మోచేయి, ఎడమ చేతి మణిబంధం, ఎడమ చేతి వ్రిస్ట్, దాని యొక్క రంగు, సైజు మీరు భావన చేస్తూ ఉండాలి. ఎడమ అరచేయి, మీ ఎడమ చేతి యొక్క అరచేయి ఏ రంగులో ఉంటుందో, ఏ సైజులో ఉంటుందో మీరు మానసికంగా భావన చేసుకోండి. అందరూ ఇటువైపు పంపించేయండి. అమ్మా ఇటువైపు రండి. ఇలా ఒకసారి స్టేజ్ వైపు రండి మీరు అందరూ. మీ ఎడమ చేతి అరచేయి వెనుక, ఇప్పుడు ఎడమ చేతి యొక్క 5 వేళ్ళు గమనిద్దాం. ఎడమ చేతి బొటన వేలు చివర, మీ ఎడమ చేతి బొటన వేలు చివర ఏ రంగులో ఉంటుందో, ఏ సైజులో ఉంటుందో మీరు భావన చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఎడమ చేతి చూపుడు వేలు, మీ ఎడమ చేతి చూపుడు వేలు ఏ సైజులో ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో మీరు భావన చేసుకోవాలి. మానసికంగా భావన చేస్తూ ఉండాలి. ప్రతి భాగాన్ని కూడా అలాగా గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా ఎడమ చేతి మధ్య వేలు, అదేవిధంగా ఎడమ చేతి ఉంగరపు వేలు, దాని యొక్క రంగు, సైజ్ ఇలా పంపించాలి. మీరు భావన చేసుకుంటూ ఉండాలి. స్టేజ్కి లెఫ్ట్ సైడ్కి పంపించండి. అదేవిధంగా ఎడమ చేతి చిటికిన వేలు, దాని యొక్క రంగు, సైజ్ మీరు భావన చేసుకుంటూ ఉండాలి. మానసిక భావన. సార్ పీడి గారు ఇక్కడ వికుమార్ గారు ఇటువైపు పంపించండి. ఇక్కడ ఖాళీ ఉంది. ఇప్పుడు మీ ఎడమ చేతి యొక్క 5 వేళ్ళు మొత్తాన్ని చూడండి. మీ ఎడమ చేతి యొక్క 5 వేళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఏ కలర్లో ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి మీరు మానసిక భావన చేయాలి.
ఎడమ చేతి 5 వేళ్ల మొత్తాన్ని చూడాలి. ఇప్పుడు 5 వేళ్ల మొత్తాన్నించి వెనక్కి రండి. ఎడమ చేతి మణిబంధం, ఎడమ చేతి రిస్ట్, దాని యొక్క రంగు, ఆకారం మీరు మానసిక భావన చేసుకుంటూ చేయాలి. ఎడమ మోచేయి, ఎడమ భుజము, రంగు, ఆకారాన్ని మీరు మానసిక భావన చేసుకోవాలి. కంఠస్థానం, ఇప్పుడు కంఠస్థానం దగ్గర నుంచి అలా ముందుకు రండి. హృదయస్థానం, సెంటర్ ఆఫ్ ది చెస్ట్, హృదయస్థానం, దాని యొక్క రంగు, ఆకారాన్ని మీరు మానసిక భావన చేసుకోవాలి. కుడి ఛాతి భాగం, మీ కుడి ఛాతి భాగం, రంగు, ఆకారం మానసిక భావన చేస్తూ ఉండాలి. హృదయస్థానం, ఎడమ ఛాతి భాగం, హృదయస్థానం, అక్కడి నుంచి అలా కిందకి నాభి, బొడ్డు స్థానం, ఇప్పుడు ఆ బొడ్డు స్థానం దగ్గర నుంచి కుడి వైపుకు టర్న్ అవ్వండి. కుడి కటి భాగం అంటే రైట్ హిప్ జాయింట్, దాని యొక్క రంగు, ఆకారాన్ని మీరు మానసిక భావన చేస్తూ ఉండాలి. కుడికాలి తొడ భాగం, కుడికాలి మోచిప్ప, రంగు, ఆకారాన్ని మీరు మానసికంగా ఇమాజిన్ చేసుకోవాలి, మానసికంగా భావన చేసుకుంటూ ఉండాలి. కుడికాలి పిక్క భాగం, కుడికాలి మడిమ, మీ కుడికాలిక మడిమ ఏ రంగులో ఉంటుందో, ఏ ఆకారంలో ఉంటుందో మీరు భావన చేసుకోవాలి, మానసిక భావన చేయాలి. ఇప్పుడు మీ కుడికాలిక అరిపాదం, కుడికాలిక అరిపాదం వెనుక, ఇప్పుడు మీ కుడికాలిక 5 వేలు టెంట్ హౌస్ సంబంధించిన ఒకసారి రావాలండి. మీ కుడికాలిక 5 వేళ్ళని గమనిద్దాం. మీ కుడికాలిక బొటన వేలు, దాని యొక్క రంగు, ఆకారాన్ని మీరు మానసిక భావన చేసుకుంటూ ఉండాలి. కుడికాలిక 2వ వేలు,
ఒకసారి టెంట్కి సంబంధించి ఒకసారి రండి ఇక్కడికి. మాకు నిలబడి ఉన్నారు కదా, ఒకసారి టెంట్కి సంబంధించిన ఒకసారి దయచేసి ఇక్కడికి రావాలి. డయాస్ వెనకాలకు రండి ఒకసారి, టెంట్కి సంబంధించిన వాళ్ళు. లేకపోతే రమేష్ ప్రదీప్ వాళ్ళు ఉన్నారు, ఒకసారి రండి, ఒకసారి త్వరగా రండి ఒకసారి. చెప్పులు ఎవరండి? అయ్యే సార్ మీతో. ఇప్పుడు కుడికాలు యొక్క మధ్య వేలు, దాని యొక్క రంగు, ఆకారాన్ని మీరు మానసిక భావన చేసుకుంటూ ఉండాలి. కుడికాలు యొక్క 4వ వేలు, అదేవిధంగా కుడికాలు యొక్క 5వ వేలు. ఇప్పుడు మీ కుడికాలు యొక్క 5 వేళ్ల మొత్తాన్ని చూడండి, మానసికంగా భావన చేసుకోండి. మీ కుడికాలు యొక్క 5 వేళ్ళు ఏ రంగులో ఉంటాయో, ఏ ఆకారంలో ఉంటాయో మీరు ఒకసారి మానసిక భావన చేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి వెనక్కి వెళ్దాం. కుడికాలు యొక్క మడిమ, కుడికాలి పిక్క భాగం, కుడికాలి మోచిప్ప, దాని యొక్క రంగు, ఆకారం మీరు మానసిక భావన చేసుకుంటూ ఉండాలి. కుడికాలి మోచిప్ప, మీ కుడికాలి మోచిప్ప ఏ రంగులో ఉంటుందో, ఏ ఆకారంలో ఉంటుందో మీరు మానసిక భావన చేసుకోండి. అదేవిధంగా కుడికాలు యొక్క తొడభాగం, దాని యొక్క రంగు, ఆకారం మానసిక భావన చేసుకుంటూ ఉండాలి. తల, మెడ, వెనుముక నిటారుగుంచాలి. మూడు సార్లు గాఢంగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. మొట్టమొదటిగా ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం సార్, కొంచెం మీరందరూ బ్యాక్ సైడ్ కంటే వచ్చేయండి, కొంచెం స్టేజ్కి ఇబ్బందిగా ఉందంట. సో చిన్న అనౌన్స్మెంట్ అండి, వెనకాల ఉన్నటువంటి లేడీస్ని దయచేసి ఇక్కడికి పంపించేయండి. అక్కడ ఉన్న ఎవరు నిలబడొద్దు, జెంట్స్ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారిని దయచేసి ఇలా ఫ్రంట్కి వచ్చేయండి సార్. ఒకసారి ఏమనుకోవద్దు, అక్కడ ఉన్నటువంటి వారు కొంచెం చొరవ తీసుకుని వారిని ఇలా పంపించాలని కోరుతున్నాం. అక్కడ నిలబడి ఉన్నారు. సో ప్రార్థన కొరకు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి
స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరే ఎదురుకు వచ్చేయండి. అందరూ రిసైట్ చేయాల్సిన అవసరం లేదండి. చేతిని ఇట్లా మన హృదయం మీద పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ ఆ భావంతో ఉన్నట్టు అర్థం అనమాట. లేదంటే బాగా వచ్చిన వాళ్ళు రిసైట్ చేయండి, అంటే ఇది సాంస్క్రిట్లో ఉంటుంది. సంగచద్వం సంవాదద్వం సంగచద్వం సంవాదద్వం సంవో మనసి జానతా సంవో మనసి జానతా దేవభాగం యథా పూర్వే దేవభాగం యథా పూర్వే సంజానన ఉపాసతే సంజానన ఉపాసతే సంజానన ఉపాసతే. ఈ శ్లోకం ఋగ్వేదం నుంచి తీసుకోబడిందండి. దీని అర్థం ఏంటంటే మనందరం ఒకే లక్ష్యం కోసం పనిచేస్తాము, ఒకే తాటిపై ఉంటాము. ప్రపంచ శాంతి, మానవాళి సౌభ్రాతృత్వం కోసం అందరం కలిసి పనిచేస్తాము అన్నది దీని అర్థం అన్నమాట. థ్యాంక్ యూ అండి. సో లూజనింగ్ ప్రాక్టీస్ చేద్దాం. సో మొట్టమొదటిగా హెడ్ మూమెంట్ చేద్దాం. హెడ్ అప్ అండ్ డౌన్ చేయండి. వద్దండి, ఇలాగ చేసి కూర్చుని చేయండి. గాలి తీసుకుంటూ వెనక్కి ఇన్హేలా, గాలి విడిచిపెడుతూ డౌన్ చేయండి. ఎక్సేల్ డౌన్, ఇన్హేలా, గాలి విడిచిపెడుతూ డౌన్ చేయండి. గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి విడిచిపెడుతూ ముందుకి, గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి విడిచిపెడుతూ ముందుకి, గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి విడిచిపెడుతూ ముందుకి. ఇప్పుడు హెడ్ బెండింగ్ చేద్దాం. గాలి విడిచిపెడుతూ రైట్ సైడ్ టర్న్ చేయండి. ఇలాగా ట్విస్ట్, కుడివైపు బెండ్ చేయండి. ఇన్హేల్ స్ట్రైట్, మళ్ళీ గాలి తీసుకుంటూ నిదానంగా వచ్చండి స్ట్రైట్గా. మళ్ళీ ఎక్సేల్ లెఫ్ట్ సైడ్, మళ్ళీ గాలి విడిచిపెడుతూ లెఫ్ట్ సైడు ఎడం వైపు బెండ్ చేయండి. కళ్ళు మూసుకునే చేయాలి. ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ రైట్ సైడ్, గాలి విడిచిపెడుతూ కుడివైపుకి బెండ్ చేయండి. గాలి తీసుకుంటూ స్ట్రైట్గా, మళ్ళా గాలి విడిచిపెడుతూ ఎడం వైపుకి, గాలి తీసుకుంటూ స్ట్రైట్గా. ఇప్పుడు నెక్ రొటేషన్ చేద్దాం. 1 చేయండి, రొటేషన్ క్లాక్ వైజ్ చేయండి. ఫస్ట్గా 1, నెమ్మదిగా గుండ్రంగా తిప్పాలి మీ మెడని, కుడివైపు నుంచి ఎడం వైపుకి, అవసరం లేదండి. 2, నెమ్మదిగా తిప్పాలి. 3, 4, 5,
ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేయండి, ఎడమ నుంచి కుడికి. 1 2 3 4 5. ఒక రిలాక్స్. 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు లేచి నించోండి, స్టాండింగ్ పోచర్స్ చేద్దాం. ఫస్ట్ ఇది చేస్తారా మీరు? 1 2 చేయండి. ఇది దయచేసి ఎవరు మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. సో మనకి షోల్డర్ స్ట్రెచ్చింగ్ చేద్దాం. ఫస్ట్ 1 2 1 2 3 1 2 అన్నప్పుడు ఎలా పెట్టండి? ఇలా హ్యాండ్స్ క్లోజ్ ఉండాలి. ఎలా పెట్టుకున్నారు కదా, స్ట్రైట్గా పెట్టమంటారు. పొజిషన్ కూడా బాగుంది. చెప్పినప్పుడు చేతులు స్ట్రైట్గా ఉండాలి, ఏడు సమానంగా ఉండాలి. అమ్మా చూడండి, 1 అన్నప్పుడు 2 చేతులు స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ ఎదురుగుండా చూడండి. 2 అన్నప్పుడు ఎలా తీసుకోండి సార్, వెనక్కి ఇలా ఎలా తీసుకోండి. 3 1 పైకి 2 3 1 2 సార్ స్ట్రైట్గా ఎలా పెట్టాలి. 3 1 2 3 1 2 3 1 2 3. రిలాక్స్. 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. ఇప్పుడు షోల్డర్ రొటేషన్ చేద్దాం. షోల్డర్ రొటేషన్ చేద్దాం. 1 ఫ్రంట్ రొటేషన్ చేయండి ముందుకి ఇలా. సో మీ 2 మోచేతులు టచ్ అవ్వాలి. 2 గాలి తీసుకుంటూ గాలి విడిచిపెడుతూ చేయండి. 3 4 5. ఇప్పుడు వెనక్కి బ్యాక్వర్డ్ చేయండి. గాలి తీసుకుంటూ గాలి విడిచిపెడుతూ చేయాలి. 1 2 నెమ్మదిగా గాలి తీసుకుంటూ నెమ్మదిగా విడిచిపెడుతూ చేయాలి. 3 4 5. రిలాక్స్. 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. దీని తర్వాత ఉదరకరాసనం అంటే ఇలా తీసి ఇలా చేయాలి, తెలుసు కదా మీకు. సో దీని తర్వాత ఉదరకరాసనం చేయాలి. చూడండి, మీరు 2 చేతులు కూడా ఎదురుగా చాచండి. గాలి విడిచిపెడుతూ ఎక్సేల్ రైట్ సైడ్, మీ కుడివైపు టర్న్ చేయండి. ఇలాగా ట్విస్ట్ చేయాలి. అవును.
ఎడమ చేతిని కుడి భుజం వైపు పెట్టండి. ఇన్హేల్స్ రైట్, గాలి తీసుకుంటే నిదానంగా. అదేవిధంగా ఎడమ వైపుకి ఎక్సేల్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్స్ రైట్, గాలి తీసుకుంటూ ఎదురుకి. ఎక్సేల్ రైట్ సైడ్. తల కూడా వెనక్కు చూడాలి. ఇన్హేల్స్ రైట్, గాలి తీసుకుంటూ ఎదురుగా. ఎక్సేల్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్స్ రైట్, ఎక్సేల్ రైట్ సైడ్. ఇన్హేల్స్ రైట్. ఓకే, రిలాక్స్. 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. కూర్చుందాం. కూర్చుని సిట్టింగ్ పోచర్స్ చేద్దాం. వజ్రాసన్ చేద్దాం. వజ్రాసన్. అవసరం లేదండి. వద్దండి, కూర్చుని చేయండి. చేద్దామండి, తర్వాత చేద్దాం. వజ్రాసన్. సో మీ 2 చేతులని కాళ్ళను కూడా 2 కాళ్ళను కూడా ఎదురుగా చాచండి. మీ కుడి కాలుని బెండ్ చేసి కుడి కాలు యొక్క బటక్స్ కింద చేర్చండి. అవసరం లేదండి బాబు. అదేవిధంగా ఎడమ కాలుని బెండ్ చేసి ఎడమ బటక్స్ కింద చేర్చండి. ఇదే వజ్రాసన్. తల, మెడ, వెన్నుముక స్ట్రైట్గా ఉంచాలి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి 1 నిమిషం. సో ఇప్పుడు అర్ధ ఉష్ట్రాసనం చేద్దాం. మోకాలపై నించోండి. మోకాలపై నించోండి. చేయగలిగిన వాళ్ళు ఎంత చేస్తే అంతే చేయండి. ఇప్పుడు మీరు 2 అరచేతుల్ని వెనక్కి పెట్టుకోండి. వీపుకి వెనక్కి సపోర్ట్ తీసుకుని ఇలాగా వెనక్కి వంగాలి. 1 2 3 4 5. ఒక రిలాక్స్. రిలాక్స్. మరలా వజ్రాసనకి వచ్చేయండి. వజ్రాసన్. ఇప్పుడు శశంకాసన్ చేయండి. శశంకాసన్. మీ 2 చేతుల్ని వజ్రాసనంలో కూర్చున్నారు కదా, 2 చేతుల్ని పైకి రైజ్ చేసి నెమ్మదిగా డౌన్ చేయండి. మీ నుదుట గ్రౌండ్ టచ్ అవ్వాలి. సీట్ లేవకుండా శశంకాసన్. చేయగలిగిన వాళ్ళు చేసినంతే చేయండి. ఉండగలనంతసేపు ఉండండి. నెమ్మదిగా మరలా గాలి తీసుకుంటూ నెమ్మదిగా చేతుల్ని పైకి తీసుకెళ్ళండి. మరలా డౌన్ చేయండి. నెమ్మదిగా మీ 2 చేతుల్ని పైకి రేజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ డౌన్ చేయండి. 2 అరచేతుల్ని పైకి రేజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ డౌన్ చేయండి. రిలాక్స్ అవ్వండి. వజ్రాసనం నుంచి బయటకు వచ్చేయండి. వజ్రాసనం నుంచి బయటకు వచ్చేయండి. ఉత్తాన మండూకాసనం చేద్దాం. ఇటువైపు తిరగండి. సో మీ 2 చేతులను కూడా ఇలా ఫోల్డ్ చేసి వెనక పెట్టుకోవాలి.
ఉత్తాన మండూకాసన్. ఇలా మామూలు కూర్చోండి, అలా అవసరం లేదు, నార్మల్ కూర్చోండి. లేదు అలాగే అలాగే. ఉత్తాన మండూకాసన్. ఇలాగే ఇలాగే అవసరం లేదు సార్, ఎలా ఎలా చేయండి సరిపోతుంది. ఉత్తాన మండూకాసన్. లుకప్. One, 2, 3, 4, 5. Relax. Relax your hands. 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. ఇప్పుడు సేతు బంద్ ఆసనం చేద్దాం. పడుకుని చేసేయండి. సో మనం పడుకుని చేసి ఉంటాయి చూడండి ఒకసారి. సేతు బంద్ ఆసన్ ఫస్ట్ చూడండి, చూసి చెయ్యండి ఒకసారి. ఇలా పడుకుని మీ 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసి మీ 2 చేతుల్ని కుడి కాలిక 2 చేతుల మడాలని 2 కాలిక మడాలని పట్టుకోండి. పట్టుకుని మీ భాగాన్ని పొట్ట భాగాన్ని పైకి లేపండి. ఎక్సేల్ డౌన్. పెట్టేస్తా. ఇన్హేల్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అవుట్. ఎక్సేల్ డౌన్. గాలి తీసుకుంటూ పైకి, గాలి విడిచిపెడుతూ డౌన్ చేయాలి. ఇన్హేల్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అవుట్. ఎక్సేల్ డౌన్. ఒక రిలాక్స్. రిలాక్స్. రిలాక్స్ ఇన్ శవాసన్. చేస్తా. రిలాక్స్ ఇన్ శవాసన్. మీ 2 అరచేతుల్ని ఆకాశం వైపు చూపిస్తున్నట్టుగా ఉంచాలి. శవాసన్. అరచేతులు పైకి కాదండి, కిందకే ఉంచాలి. అరచేతులు పైకి చూపించాలి, ఆకాశం వైపు చూపిస్తున్నట్టుగా ఉండాలి. అది. హ్యాండ్స్ కిందకి డౌన్ చేసేయండి వెనక వాళ్ళు. స్టేజ్ మీద చేసి చూపిస్తున్నారు, దాన్ని చూసి చేయండి. మీరు కూడా చేయండి అమ్మా, మీరందరూ కూడా. ఓకే. ఇప్పుడు కుడివైపుగా టర్న్ అవుతూ కుడివైపుగా తిరిగి లేచి కూర్చోండి. ప్రాణాయామం చేద్దాం. కుడివైపుగా తిరిగి లేచి కూర్చోండి. సుఖాసనంలో కూర్చోండి. సుఖాసన్, పద్మాసన్, ఏదో ఒక ఆసనంలో కూర్చోండి. ఉన్నాయి కానీ మేడం గారు ఆపేయమన్నారండి. చూద్దాం మేడం గారు. సో ఇప్పుడు శీతలి ప్రాణాయామం చేద్దాం. శీతలి ప్రాణాయామం చేయండి. చూడండి, మీ నాలుకని అరిటాకులా మడత పెట్టి గాలి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేస్తారు చూడండి. మీ నాలుకని అలా అరిటాకులా మడత పెట్టి గాలి తీసుకుని మళ్ళా హోల్డ్ చేసి ముక్కుతో విడిచిపెట్టాలి గాలిని. బాడీకి కూల్ చేస్తుంది ఈ ప్రాణాయామం చేయడం వల్ల. అదేవిధంగా బీపీని తగ్గిస్తుంది. నాలుకతో గాలిని తీసుకుని హోల్డ్ చేసి ముక్కుతో విడిచిపెట్టాలి. శీతలి ప్రాణాయామం. ఫోర్స్ఫుల్గా గాలిని తీసుకోండి. వేగంగా గాలిని తీసుకొని హోల్డ్ చేయండి. అలా స్తంభించి మరలా ముక్కుతో విడిచిపెట్టాలి గాలి, నోటితో విడిచిపెట్టకూడదు.
నాలుకతో గాలిని తీసుకుని మౌత్ని క్లోజ్ చేసి నోరుని క్లోజ్ చేసి మళ్ళీ ముక్కుతో నెమ్మదిగా విడిచిపెట్టాలి. నోటితో విడిచిపెట్టకూడదు. ఓకే, రిలాక్స్, స్టాప్ చేయండి, ఆపండి. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. ఇప్పుడు ఈ కపాలభాతి ప్రాణాయామంలో మీ గాలిని విడిచిపెట్టడం పైనే ధ్యాస పెట్టాలి. ఫోర్స్ఫుల్ ఎగ్జిలేషన్ చేయాలి. తీసుకోవడం గాలి ఆటోమేటిక్గా జరుగుతుంది. గాలి విడిచిపెట్టడం పైనే మనం ధ్యాస పెట్టాలి. ఇలాగా పాము బుసకొట్టిన శబ్దం రావాలి. సో మీకు ఎంత వీలైతే అంతే చేయండి. సార్, గాలి నవ్వొద్దమ్మా, ఒక నిమిషం. గాలి ఫుల్గా తీసుకోండి అందరూ కూడా. చూడండి, నేను మీకు చేసి చూపిస్తాను. గాలి గట్టిగా తీసుకోవాలి. పొట్టనే ఆడించాలి. 30 సార్లు చేద్దాం. 30 సార్లు. ఒకసారి గాలి పీల్చుకోండి, గట్టిగా గాలి పీల్చుకోండి. మళ్ళీ తీసుకోండి. అగైన్. ఓకే, 3 సార్లు అయిపోయింది. నెక్స్ట్. సో ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామం చేద్దాం. భ్రామరీ ప్రాణాయామం. సో మీ 2 చేతుల్ని కూడా అరచేతుల్ని కళ్ళపైన పెట్టుకోండి. ఇలాగా పర్లేదండి. సో మీ నాలుకని ఇలాగా పైకి తగిలించాలి, అంగిడికి ఇలాగా. ఇక్కడ సిలబస్ ప్రకారంగా చెప్తున్నాం. ఇక్కడ మనం బ్రాహ్మరీలో చాలా 8 టైప్స్ ఉన్నాయి. దాంట్లో మాత్రం మన ప్రభుత్వం ఒక 45 మినిట్స్ చేసే యోగా ప్రాణాయామాలు చెప్పడం జరిగింది. ఇక్కడ సిలబస్లో అందరూ కూడా ఒకసారి చూడండి, కిందకు హ్యాండ్స్ పెట్టేసి చూడండి. ఇక్కడ గురుగారు చేస్తున్నారు చూడండి. ఈ పొజిషన్లో పెట్టండి. ఒకసారి వేళ్ళు, 2 వేళ్ళు చూడండి. ఇక్కడ బొటన వేలుని మన చెవుల దగ్గర పెట్టుకోవాలి. తమిళ అంటాం కదా, ఇక్కడ పెట్టాలి. చూడండి ఇక్కడ. దయచేసి మనం నదిలో కానీ కాలువలో కానీ మునిగేటప్పుడు మనం ఎలా మూసుకుంటామో అలాగే 2 బొటన వేలు మూసుకొని ఓకే ఇలా పెట్టండి. 2 చేతులను ఇలాగా కళ్ళు దగ్గర, ముక్కు దగ్గర, పెదవి దగ్గర ఇలా పెట్టండి. పెదవులకి మనం చివరిని చిటికిన వేలు పెట్టాలి. పెదవులు అటువైపు ఇటువైపు చిటికిన వేలు పెట్టుకోవాలి. ఇప్పుడు గాలి దీర్ఘంగా తీసుకోండి అందరూ కూడా. తీసుకున్న తర్వాత హమ్ శబ్దం రావాలి. తుమ్మిద, మన ఇంటి దగ్గర తుమ్మిదలు వస్తుంటాయి, అలాగే పూల మొక్కల మీద వస్తుంటాయి. మ్యాక్సిమం గాలి బయటకు వదిలేయాలి. పొట్టను కూడా లోపల తీసుకెళ్ళాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ తీసుకోండి గాలి.
అగైన్ 2 సార్లు అయింది. ఇంకొకసారి గాలి పీల్చుకోండి. అగైన్ మెల్లిగా కళ్ళు తెరవకుండా అరిచేతుల ముందు తీసుకొచ్చి రబ్ చేసి ఐస్ని అరిచేతుల వైపు చూడండి. దయచేసి అందరూ కూడా మీరందరూ కూడా యోగా గురువులు అయిపోతారు ఇప్పుడు ఈ 45 మినిట్స్ సిలబస్ తోటి. ఓకే, నెక్స్ట్ చెప్పు. అందరికీ నమస్కారం అండి. సో ఇంత ఎర్లీ మార్నింగ్ గ్యాదరింగ్, ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో ఇది ఒక 45 మినిట్స్ ప్రోగ్రామ్. సో కొంచెం అక్కడి నుంచి దూరం నుంచి చూడడానికి కష్టం అవుతే ఒకసారి గట్టిగా లేచి చూపించండి. సో మీరంతలో మీరు మాట్లాడుకోకండి, ఎనీ వన్ ఆఫ్ యూ హ్యాస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్. సో 45 మినిట్స్ దీన్ని చూడండి. అట్లీస్ట్ డైలీ ఇంట్లో 5 to 10 మినిట్స్ ట్రై చేయండి. డెఫినెట్గా దెర్ విల్ బి రిలాక్సేషన్. సో దాని పరంగా మీరు కొంచెం ఈ 45 మినిట్స్ని ఉపయోగించుకోండి. సో నెక్స్ట్ June 21 వరకు వేరే వేరే ప్లేసెస్లో ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ విలేజ్ లెవెల్లో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చాము. సో వాళ్ళకి కంటిన్యూస్గా ఇస్తున్నాము 150 మెంబర్స్కి. సో ఈ యొక్క ఆపర్చునిటీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా మీ లైఫ్లో దీని యూజ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. యూ కెన్ క్యారీ ఆన్ విత్ ద ప్రోగ్రామ్. ఇది నాడీ శోధన అండి. అంటే వాళ్ళు ఆర్టిస్ట్ అయితే ఒకరే చెప్పండి. ఓకే, అందరూ కూడా దండాసనంలోకి రండి. అంటే ముందుకు కాళ్ళు చాపండి, చేతులు వెనక పెట్టండి. లెగ్స్ని కొద్ది షేక్ చేయండి. అలాగే పైకి కిందకి కొద్ది ఆడించండి. కొద్ది స్ట్రైన్ అవుతుంది కదా, కొద్ది రిలాక్స్ అవుతుంది. అలాగే మీ కాళ్ళని పాదాలని కుడివైపు తిప్పండి ఇలాగా. అలాగే ఎడమవైపు తిప్పండి, ముందుకి వెనక్కి. ఓకే అండి, మీ సుఖాసనంకి వచ్చేయండి. ప్రాణాయామంలో ఇంకొకటి నాడీ శుద్ధి ప్రాణాయామం. ఒకసారి చూడండి అందరూ కూడా. నేను పైకి లేచిన తర్వాత కూర్చునే చేయలేదు, నేను పైకి లేచి చూపిస్తాను మీకు. అందరికీ కనిపిస్తున్నాను కదా? ఓకే, ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం లోపల ఉన్న మన బాడీలో ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. 72,000 నాడీలు కూడా యాక్టివేట్ అవుతాయి. మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మన బాడీలో ఒకే బ్రెయిన్ ఉందనుకుంటారు, కానీ ప్రతి కణానికి బ్రెయిన్ ఉంటుంది. చూడండి ఒకసారి. నాసికా ముద్ర అంటే కుడి చేతితోటి చూడండి. ఇక్కడ బొటన వేలు పక్కన ఉన్న చూపుడు వేలు, అలాగే లాంగ్ అది పెద్ద వేలు ఫోల్డ్ చేయండి అందరూ. గుడ్. 2 వేళ్ళు పట్టుకోవాలి. దీన్ని నాసికా ముద్ర అంటారు. ఇది గురువుగారు చూపిస్తున్నారు చూడండి ఇక్కడ. దాన్ని ఎట్లా తీసుకురావాలి? చూపుడు వేలు ఎడమ వైపున ఉండాలి, బొటన వేలు కుడి వైపున ఉండాలి. చూడండి ఒకసారి ఇలా అనండి. అలాగే చిటింగి వేలు ఇలా పెట్టకండి, దించేయండి అమ్మా. ఇలా కూడా పెట్టచ్చు, ఎక్కువసేపు చేయలా అవుతుంది. అయితే ఇలా పెట్టినట్లయితే కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది. చూడండి ఇక్కడ బొటన వేలు కుడివైపు,
యోగాలో కుడి ముక్కు రంధ్రాన్ని మనం సూర్యనాడని, ఎడమ రంధ్రాన్ని చందనాడి అని చెప్తాం. చూడండి ఇక్కడ ఒకసారి ఎలా అనండి, అనండి తల్లి. బాసి మఠం వేసుకోండి, మఠం. అర్థమవుతుందా? ఓకే తల్లి, మీరు ఇలా పెట్టొద్దు, ఇలాగా కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ నాడీ శుద్ధ ప్రాణాయామం మొదటగా ఎడమ ముక్క నుంచి తీసుకోవాలి, కుడి ముక్కని మూసేయాలి. ఎడమ ముక్కని తీసుకున్న తర్వాత చెయ్యండి, ఒకసారి చూడలేదు, ఎడమ ముక్కని మూసేయాలి, కుడివైపుని ఓపెన్ చేయాలి, కుడివైపు నుంచి వదలాలి, మళ్ళీ కుడి నుంచి తీసుకోవాలి, మళ్ళీ కుడిని ముయ్యాలి, ఎడమవైపు నుంచి వదలాలి. చూడండి, మళ్ళీ ఎడమవైపుని తీసుకుందాం. ఇప్పుడు చేయండి, కన్ఫ్యూజ్ అవ్వదని నేను సార్లు చెప్తాను. నేను కుడి చేతితోటే నాసిక ముద్ర వేసుకోవాలి, ఎడమ ముక్క నుంచి తీసుకోండి, కుడివైపు మూసేయండి, ఎడమవైపుని తీసుకుందాం, ఎడమని మూసి కుడివైపు నుంచి వదలండి, మళ్ళీ కుడివైపు నుంచి తీసుకోండి, కుడివైపుని మూసి ఎడమవైపుని వదలండి, ఎడమ నుంచి తీసుకోండి, ఎడమ నుంచి ముయ్యండి, కుడివైపు నుంచి వదలండి. ఇది నాడీ శుద్ధ ప్రాణాయామం. చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మనం కరోనా టైంలో ఈ నాడీ శుద్ధ ప్రాణాయామం ఎవరికి వచ్చిందో వాళ్ళ భూమి మీద బతికారు. ఈ ప్రాణాయామం తెలియని వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రాణాన్ని వదిలేశారు. ఫ్యూచర్లో ఇది మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. ప్రతిరోజు 5 నిమిషాలు చేయండి. కరోనా మాకు వచ్చినా కూడా ఏమీ చేయలేదు. శ్వాస సంబంధించిన వ్యాధులన్నీ కూడా పోతాయి. చాలా మంచిది. ఇది వజ్రం లాంటిది అనమాట మన జీవితానికి. అలాగే ఒక నిమిషం మనం నుంచుని కాదు, వాకింగ్ చేస్తూ కూడా చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి మళ్ళీ చేద్దాం. నాసికా ముద్రలోకి రండి. ఓకే, కుడివైపునేమో కుడి బొటనలతోటి, ఎడవైపునేమో ఉంగర వేలుతోటి. ఓకే, ఒకసారి ఎడమ నుంచి తీసుకోండి, ఎడమవైపుని ముయ్యండి, కుడివైపు నుంచి మెల్లిగా వదలాలి. 2 సెకండ్లు తీసుకున్నట్లయితే 4 సెకండ్లు స్లోగా వదలాలి. మళ్ళీ కుడివైపు నుంచి తీసుకోండి, కుడివైపుని ముయ్యండి, ఎడవైపున మెల్లిగా వదలండి. మళ్ళీ ఎడమవైపు నుంచి తీసుకోండి, మళ్ళీ ముయ్యండి. ఓకే, రిలాక్స్. ఓకే, రిలాక్స్. దండాసనంలోకి వచ్చేయండి. కాళ్ళు ఎదురకుండా పెట్టుకొని కొద్దిగా షేక్ చేసి సార్ అందరూ లేవాలి. పైకి లేవండి, అందరూ లేవండి. సపోర్ట్ తీసుకుని లేవండి, వెంటనే లేవద్దు. మన బాడీ వెయిట్ ఉంటుంది కాబట్టి సపోర్ట్ తీసుకుని నేలకి లేవండి. ఒకసారి 2 కాళ్ళు ఎలా ఎదపండి. అబ్బా, గుడ్ గుడ్. ఓకే, మీ పొజిషన్స్ 2 కాళ్ళు కూడా భుజాలకు సమాంతరంగా ఉండాలి. ఉన్నాయా? ఓకే, దీన్ని తడాసం అంటాం. ఇది వెన్నుపూసకు సంబంధించింది. ఇది స్పాండ్లైట్స్ కానివ్వండి, వెన్నుపూస సమస్యలు కానివ్వండి, చాలా చక్కనైంది. ఇది ఈ పిల్లలు ఎక్కువగా ఈ పిల్లలు చేస్తే హైట్ పెరుగుతారు. ఇది చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. చేతులు ఇలా పట్టుకోండి, చేతులు ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నారా? ఒకసారి తల మీద పెట్టుకోండి. దీన్ని రివర్స్ చేసి లాగండి, రివర్స్ చేసి లాగండి. మునివేళ్ళ మీద ఉండాలి, టోస్ మీద ఉండాలి. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. మునివేళ్ళ మీద ఉండాలి. ఓకే, స్లోలీ కమ్ బ్యాక్. మీరు పైకి వెళ్ళేటప్పుడు వెనక్కి వచ్చేయండి, తల మీదకి వచ్చేయండి, తల మీద పెట్టుకోండి. మనం పైకి తీసుకునేటప్పుడు బ్రీత్ తీసుకోండి, గాలి తీసుకోండి. కిందకు వచ్చేటప్పుడు మెల్లిగా వదలండి. ఓకేనా? ఓకే, 1. ఓకే, చేయండి ఇలాగా.
చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్. ఓకే, కమ్ బ్యాక్. మళ్ళీ బ్రీత్ తీసుకుని పైకి వెళ్ళండి. చాలా బాగా చేస్తున్నారు. ఓకే, కమ్ బ్యాక్. సో బ్రీత్ తూలుతూ కిందకు రండి. మరొకసారి మళ్ళీ తీసుకోండి. మళ్ళీ గాలి వదులుతూ కిందకు రండి. మరొకసారి మళ్ళీ బ్రీత్ తీసుకోండి. స్లోలీ కమ్ బ్యాక్. గాలి వదులుతూ వచ్చండి, రిలాక్స్ వచ్చండి. ఓకే, నెక్స్ట్ పాదహస్తాసనం. ఇది వంగోటమే. ఓకేనా? మీరు ఒక్కసారి ఇలా అనండమ్మా. చేతులు ఇలా అనకూడదు, ఇలా అనాలి. చెవులి పక్క కంటే వెళ్ళాలి. చెవులి పక్క కంటే వెళ్తే ఆరోగ్యంగా లెక్క. ఇలాగెళ్తే మనం ఆరోగ్యం కాదు. వెరీ గుడ్. మెల్లిగా మెల్లిగా ముందు వంగండి. నేలకి ఆంచం టచ్ చేయండి చేతులు. మోకాళ్ళు వంచకూడదు, మోకాళ్ళు వంచకూడదు. మ్యాక్సిమం ట్రై చేయండి అమ్మా. మీరు ఎంత బెండ్ అయితే అంత. ఓకే, మెల్లిగా రండి సార్. మెల్లిగా రావాలి. డౌన్ చేయండి. మళ్ళీ గాలి పీల్చుకుంటూ ముందుకు వంగండి. ఎట్టి బస్సులో మోకాళ్ళు వంచొద్దు. మన మోకాళ్ళు వంచినట్లయితే మనకు ఫలితం ఉండదు. నడువు నొప్పులు కానీ స్పాండిలైటిస్ కానీ అస్సలే లైఫ్ లాంగ్ ఉండదు. ఓకే, మెల్లిగా పైకి రండి. అగైన్ మళ్ళీ తీసుకుంటూ కిందకి వెళ్ళండి. అమ్మ వంగవాలి తల్లి, బంగారు తల్లి వంగవాలి. ఎవరు కూడా పైకి లేవద్దు. నేను చెప్పే వరకు లేవకూడదు. ఓకే, మెల్లిగా పైకి లేవండి. ఓకే ఓకే, రిలాక్స్. చాలా బాగా చేశారు, ఎక్సలెంట్. ఓకే, ఒకసారి కాళ్ళు ఇలాగనండి అమ్మా. ఒకసారి అంటే ఇదే లూజింగ్ ఎక్సర్సైజ్. మనం ఈ యోగా టైంలో మనం ఇక్కడ చేసినవి అన్నీ కూడా ఇంట్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయండి. చేసే పని మీద కానీ చక్కగా మన పాజిటివ్ థింకింగ్ వస్తుంది, సానుకూలంగా ఉంటుంది. ప్రతి పని ఇంట్రెస్ట్గా చేయగలం. ఓకే సార్, ఒక్క నిమిషం చూడండి. అర్ధ చక్రాసనం చేస్తాం. చూడండి ఇక్కడ ఒకసారి ఆగండి. ఒకసారి ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఎలాగంటే నడుము మీద చేతులు వేసుకుంటాం. ఎలా వేసుకుంటాం? నడుము మీద 4 వేళ్ళు ముందుంటాయి, బొటన వేలు అనుకుంటుంది నడుము మీద. చూడండి ఇక్కడ ఈ రెండు చేతులు నడుము మీద పట్టుకుని ఓన్లీ నడుమే బెండ్ చేయాలి, కాళ్ళు బెండ్ చేయకూడదు. ఒకసారి చూడండి ఇక్కడ గురువులు చేయండి. ఓకే, కమ్ బ్యాక్. మనం ఎక్కువసేపు ఉండలేం కాబట్టి మీ నడువు నొప్పులు కానీ ఏమీ ఉండవు. చూడండి ఇక్కడ, వెరీ గుడ్. ఒకసారి చేయండి అమ్మా. బ్రీత్ తీసుకుంటూ చేయండి. 1 2 3 4 5. ఓకే, మెల్లిగా వెనక్కొచ్చేయండి. వెరీ గుడ్. స్లోగా చేయాలి. ఇప్పుడు ఆసనం అన్నది ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పడదు, ఎప్పుడు ఏది చేయకూడదు. మనకి ఎంత బాడీ ఎంత సపోర్ట్ ఉంటే అట్లానే చేయాలి. ఓకే, మళ్ళీ తీసుకుంటూ బ్యాక్ వెళ్ళండి. ఓకే, కమ్ బ్యాక్. నెక్స్ట్ ఏంటి? ఓకే, రిలాక్స్. ఒకసారి అందరూ కూడా ఓకే బ్రీత్ ఇలాగా ఒకసారి బ్రీత్ తీసుకుంటూ హా అని అనుకుంటాలి నోటితోటి. హా అనండి. హా
మళ్ళీ అనండి అనండి. ఓకే, మీకు లాఫింగ్ ఎక్సర్సైజ్ కూడా చెప్తాను లాస్ట్లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే అయిపోయింది కదా. ఓకే, త్రికోణాసనం చూడండి. ఇక్కడ ఇలా పెట్టాలి అందరూ కూడా. చూడండి ఒకసారి మాస్టర్ చేయండి సార్, సమానంగానే. సార్ ఎటువైపు చేస్తే అటువైపు చేయండి. చూడండి ఇక్కడ కాళ్ళు దూరంగా పెట్టాలి, కాళ్ళు వంచకూడదు. మీరు ఎంత అందితే అంత. వెరీ గుడ్ అమ్మ, చాలా బాగా చేస్తున్నారు తల్లి. చేతులు పైకి పెట్టండి స్ట్రైట్గా. అరిచేతులు మా వైపు చూడాలి, పైకి ఉన్న చెయ్యి మా వైపు చూడాలి. అందరూ గురువు గారికి ఎలా ఉంటే అలా చేయండి, మిర్రర్ మెథడ్. వెరీ గుడ్. వచ్చేయండి, పొజిషన్కి వచ్చేయండి, సమస్థితిలోకి. ఓకే, మళ్ళీ ఆ వైపు చేయండి. చూడండి, ఆ వైపు చేయండి. మీకు లెఫ్ట్ చేయండి. మీ అందరు కూడా లెఫ్ట్ చేయండి. ఓకే, మెల్లిగా సమస్థితిలోకి వచ్చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది లెఫ్ట్ చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు. నేను ఏ పక్క చేయమంటే ఆ పక్క చేయండి. ఓకేనా? బాగుంటుంది, మనకి చూడటానికి కానీ బాగుంటుంది. అవునవునండి. ఆపోజిట్. ఓకే సార్. ఓకే సార్, మీరు అందరూ కూడా ఆపోజిట్ చేయండి. ఓకే సార్, మీరు రైట్ చేయండి, మీరు లెఫ్ట్ చేయండి. లెఫ్ట్ ఇటు వైపుకి. మీ కుడివైపు చేయండి చెప్పండి. మీరు కుడివైపుకి చేయండి, దయచేసి గమనించండి. కుడివైపుకి నేను చెప్పింది మా వాయిస్ గమనించండి. కుడివైపు చేయండి అందరూ కూడా. చాలా బాగా చేశారు. కుడివైపుకి చేయండి. ఓకే కుడివైపుకి, చాలా బాగుంది. సమస్థితిలోకి రండి అందరూ కూడా. మరలా బ్రీత్ తీసుకుంటూ ఎడమవైపు చేయండి. ఎడమవైపుకి. ఓకే, సమస్థితిలోకి వచ్చేయండి. రిలాక్స్. ఆసనాలు అయిపోయినాయి. మా వాళ్ళు కొంచెం డెమాన్స్ట్రేషన్ చేస్తారు. ఓకే అందరూ కూడా కూర్చోండి దయచేసి ప్లీజ్. అందరూ సర్వంగాసం చేయండి ఒకసారి. ఎలా తీసుకోండి. మా వాళ్ళు కదా ఇంకొకరు ఉన్నాయి. సార్ సార్ ఎండింగ్ మాత్రం. ఓకే సార్, ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, డిఆర్ఓ గారికి, ఆయుష్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, కలెక్టరేట్ స్టాఫ్కి, అదర్ స్టాఫ్, ముఖ్యంగా రైతులకి, మహిళలకి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతూ యోగాంధ్ర కంపెనీని 30 రోజుల పాటు మే 21, 2025 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ క్యాంపెయిన్ చివరి రోజు జూన్ 21 ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా డే విశేషంగా జరగబోతుంది. విశాఖపట్నం నగరంలో జరిగే ముఖ్య సభలో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో 5 లక్షల మందితో యోగంపై ఒక ప్రముఖ ప్రదర్శన జరగబోతుంది. ఈ అవకాశంలో మన కోనసీమ జిల్లాకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన థీమని అందించింది. యోగా 5,000 రైతులతో ఒక యోగా చేయాలని. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు డివిజన్ మరియు మండల్లో కూడా ఇలాగే యోగా చేయడం జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రాం ద్వారా
5,000 రైతు మిత్రులు యోగాలో పాల్గొని ఆరోగ్యపై దృష్టి పెట్టడం మరియు యోగాపై అవేర్నెస్ పెంచడంతో ముందుకు వెళ్తున్నాం. యోగా ద్వారా ఒక వ్యక్తి శరీర మనోబలం, మెంటల్ స్టెబిలిటీ పొందగలరు. జిల్లా స్థాయిలో మాత్రమే కాకుండా డివిజన్, మండల్, గ్రామ స్థాయి నుంచి ప్రతి స్థాయిలో కూడా వివిధ కార్యక్రమాల ద్వారా యోగాని ప్రచారం చేయబడుతుంది. స్కూల్లో, రైతు సేవా కేంద్రాల్లో, రైతు సంఘాల్లో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా మహిళలు ఇవందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ ఈ యోగా థీమ్లో భాగం అవ్వాలి. మన జిల్లాని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టడం మన లక్ష్యం. ఇప్పటి వరకు మన జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన్ ఈ విధంగా జరిగింది. 22 మే నుంచి 27 మే దాకా మన ప్రతి ఒక్క మాస్టర్ ట్రైనర్ని ట్రైనింగ్ ఇచ్చాము. ఆ ప్రతి మాస్టర్ ట్రైనర్ కూడా మండల్కు, గ్రామ స్థాయిలో వెళ్ళి ప్రతి ఒక్క ప్రజలకు కూడా ట్రైనింగ్ నిర్వహిస్తారు. 27 మేన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా ఇలాంటి ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ పైన వీడియోస్ పెట్టడం జరుగుతుంది. 27 మేన ఒక మాస్ ర్యాలీ చేసాం. అఫీషియల్స్, చాలామంది స్టాఫ్స్, రైతులు, డ్వాక్రా మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు. 28 మే ఈ రోజున యోగా, 29th మే ఈ రోజున యోగా 5,000 రైతులతో మహిళలతో ఈరోజు మనం జరుపుకుంటున్నాం. జూన్ 2వ తేదీ రంగోలీ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తున్నాం. 4వ తేదీ గ్రామం, మున్సిపాలిటీ లెవెల్లో గవర్నమెంట్ అఫీషియల్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో మేజర్గా ఒక ఈవెంట్ కూడా చేయబోతున్నాం. అలాగే ప్రతి టూరిస్ట్ డెస్టినేషన్, తర్వాత ప్రతి గుడిలో కూడా ఇలాంటి యోగా కూడా చేయబోతున్నాం. వాడపల్లిలో అంతర్వేది, తర్వాత బీచ్ యొక్క స్థలంలో కూడా ఈ యోగా చేయబోతున్నాం. అండ్ 16 జూన్ ఫ్యామిలీ యోగా అనే కాన్సెప్ట్తో పిల్లలు, వాళ్ళు పేరెంట్స్, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా స్కూల్లో యోగా చేయబోతున్నారు. అండ్ 17th జూన్ సీనియర్ సిటిజన్స్ కోసం, అంటే 75 సంవత్సరం దాటిన వాళ్ళు అందరితో ఒక యోగా ప్రోగ్రామ్ చేయబోతున్నాం. అండ్ యోగా కాంపిటీషన్ చేసిన ప్రతి ఒక్క విన్నర్స్కి కూడా 18th, 19th రోజున ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి రైతులకు, ఆర్గనైజేషన్ మరియు ఆఫీసర్స్, స్టాఫ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ యోగాంధ్ర అభినయంలో మన కోనసీమ జిల్లా రాష్ట్ర మోడల్గా నిలవడానికి అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నాను. జై హింద్. ఒక్క నిమిషం, మంత్రంతో ముగిందామండి. మంత్రం అందరూ కూర్చోండి. మంత్రం కంటే ముందు ఒక నవ్వుదాం, లాఫింగ్. అయిపోయిందండి. ఒకే ఒక్క నిమిషం. ఓకే, సరే ఓకే అండి. మంత్రంతో ముగిందాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కచిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేయవలసిందిగా కూర్చున్నారు. దయచేసి అందరూ గమనించండి. అందరికీ బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్ ఏర్పాటు చేయబడ్డాయి. లేడీస్కి సెపరేట్ కౌంటర్, జెంట్స్కి సెపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. అక్కడికి వెళ్ళి దయచేసి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో ఎవరో వెళ్ళిపోవద్దు. ఇక్కడ కొన్ని స్టేజ్ దగ్గరకు వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని వెళ్ళాలని కోరుతున్నాం. యోగాంధ్రకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. టిఫిన్ చేసిన తర్వాత అందరూ వచ్చి ఇక్కడ రిజిస్టర్